యేసయ్య శిలువపై పలికిన 5వ మాట. దప్పిగొనుచున్నాను. యేసయ్య శిలువపై దప్పిగొన్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలు ప్రయాణము చేత అలసిపోయి దప్పిగొన్నారు. ధనవంతుడు మహా అగాధంలో దప్పిగొన్నాడు. సంసోను శత్రువులైన ఫిలిష్తీయులపై యుద్ధము చేసి విజయం పొందుకున్నాడు. అతడు ఒక దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. అంత బలముంది గాని దప్పిక చేత నేను చనిపోతా అంటున్నాడు. అరణ్యంలో నీళ్లు లేక దప్పిగొన్నారు. ఇది శరీరానుసారమైన దాహం. యేసయ్య ఆత్మలను రక్షించడానికి దాహం గొన్నాడు. మోషే దేవుని మహిమ కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నాడు. ఈ లోకంలో మనం చూసినట్లయితే రకరకాల వాటిపై దాహం కొంటారు. అధికార దాహం, విజ్ఞానం అనే దాహం, డబ్బు దాహం, ఆస్తులను సంపాదించాలనేటువంటి దాహం కొంటారు. కానీ యేసయ్య ఆత్మలను రక్షించాలనేటువంటి దాహం కొన్నాడు. మనం ఆస్తులను సంపాదించాలనేటువంటి వారంగా ఉండకూడదు, కానీ నశించిపోతున్నటువంటి ఆత్మలను సంపాదించాలి. మనం మనుషుల కోసం లోకం కొరకు దాహం కొనకూడదు, కానీ ఆత్మలను రక్షించాలనేటువంటి తపన దాహం మనలో ఉండాలి. నశించిపోతున్నటువంటి ఆత్మల కోసం భారము కలిగి ప్రార్థించాలి. వారందరినీ రక్షణలోనికి నడిపించాలి.